హాయ్ అండి అందరికీ. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఇదైతే కనుమ రోజు నాడు తీసిన లాగ్ అనమాట. మేము కనుమ రోజు నాడు అయితే ప్రభనైతే వేస్తామండి. మా ఊరు నుంచి అయితే తీర్థం జరుపుకోవడానికి ప్రభ అయితే పొదలాడ వెళ్తుందండి. ఈ నైట్ అయితే ఊరి మీదకి అయితే వస్తుందండి. 12:30 దాటిన తర్వాత ఊరి మీదకి అయితే వస్తుందన్నమాట. ప్రభ వస్తుందని చెప్పేసి ప్రభ అయితే ప్రతి ఒక్కరు గుమ్మాలో అయితే ప్రభ అయితే వేసుకుంటారండి. ఎప్పుడు నైటే వేస్తాను ప్రభ అయితేని. ఈ రోజైతే నాకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పని ఉందండి. అందుకని చెప్పేసి మార్నింగే కల్లాపేసి ప్రభ అయితే వేసేసి ముగ్గులు అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఏంటో తెలియదండి, ఒక్కొక్క రోజు డిజైన్స్ అనుకోకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా మరి ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు కదండి, అందుకని చెప్పేసి వేసేసుకున్నారనమాట. రోజు అసలు మా ఇంటి దగ్గర ప్రభ వస్తుందండి. ఎంత బాగుంటుందో, గుడి దగ్గర అందరూ కూర్చుంటారు లేడీస్ అందరూని. అప్పుడైతే ఇంచక్క చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి అవి పాట అవి పెట్టించుకుందాం అనుకున్నాను. ఈ లోపైతే వెళ్ళాలన్నమాట. ఇంకా తప్పదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాను అంత అర్జెంటుగా అనుకుంటున్నారేమో. ఏం లేదండి, మా మరిది గారికి అయితే పెళ్లి కూతురు వాళ్ళు వస్తున్నారనమాట పెళ్లి చూపులు చూసుకోవడానికి. వాళ్ళైతే 10 కల్లా వస్తున్నారు. అందుకని చెప్పేసి 8:30 కల్లా టిఫిన్ అయి చేసేసి బయలుదేరిపోయాము. ఇంకా కనీసం ఒక ఫోటో తీసుకుంటానన్నా తీసుకొని ఇవ్వలేదండి మా హస్బెండ్. ఇంకా ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకా ఎక్స్ప్రెస్ ఆగదు కదండి. ఇంకా తొందర అని చెప్పేసి తినేశారు. ఇంకా అక్కడే స్వీట్లు అయ్యి నైటే తీసేసుకున్నామండి. 3 కేజీల స్వీట్లు, మళ్ళీ మిర్చి అన్నీ తీసుకున్నాం అనమాట. అంటే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి కదండి. ఇంకా నాకు అక్కడ కుదురుతుందో వీడియో తెలీదు. మా అత్తమ్మ గారు అయితే తొందరగా వచ్చాయని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళిపోతున్నాము. ఈ సంకలగుత్తం వెళ్ళి రోడ్డు అస్సలు బాగోదండి. చెత్త రోడ్డు అనమాట. ముందు వచ్చిన ఎమ్మెల్యే కూడా వేయించలేదండి. ఈసారి మన ఎమ్మెల్యే వేయిస్తారని ఒక ఆశ అనమాట. ఈ వీడియో అయితే ఎంత స్పీడ్గా వెళ్తున్నారో నేను స్లోలో పెట్టానండి. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే ముగ్గులవి పెట్టాలంట అత్తయ్య గారు చెప్పారు. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం కదండి. ఇంకా ఈ బ్రిడ్జి అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మంచి స్పాట్ అండి. చాలా బాగుంటుంది. ఇది గోదావరి పాయ కూడా ఏదో కలుస్తుందంటండి. ఎంత బాగుంటుందో, నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. భలే ఉంటుందండి నిజంగానే. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ వాతావరణం కూడా చాలా బాగుందండి. ఇంకా మంచు కూడా తగ్గలేదు. పిల్లలకు కనీసం టోపీ కూడా పెట్టలేదండి. కంగారుగా వచ్చేసాం కదా, ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. ఇంకా మా హస్బెండ్ అయితేని వాళ్ళు అయితే 10 కల్లా వస్తారంటండి. ఈ లోపు అయితే మేము అన్నీ చక్క పెట్టుకోవాలి కదా. మా ఆడబడుచు కూడా రాలేదండి పండక్కి. ఆవిడ కూడా ఇప్పుడే వస్తుందంట. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నా పెళ్ళికైతే ఇవన్నీ చేయించలేదండి. ఇప్పుడైతే చేయించారు. ఇంకా చాలా పని ఉంది. ఇంకా మా మరిది గారి పెళ్ళి కదా, ఇంకా మొత్తం కిందంతా సపడా చేయాలి. ఇంకా సపడా అయితే ఏం చేయలేదు. చాలా మట్టికి రీమోడలింగ్ అయితే చేశారండి. ఇల్లు అయితేనే పైన అయితే వేశారు స్టేరు. పైన అయితే 2 గదులు అయితే తీశారండి. ఇక్కడ కూడా మొత్తం అంతా చేయించాలండి. ఇదంతా సపడా చేయించేస్తారంట. ఇంకా పల్లెటూరు కదండి, ఇంకా అత్తమ్మగారే కదా పాపం, ఏమీ సర్దుకోలేదు పాపం. ఇంకా నేను వచ్చిన తర్వాత చాలా పని అయితే చేశానండి. ముగ్గులు అయితే పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళైతే భోజనానికి ఏమీ రాలేదు, కానీ స్నాక్స్కి వస్తున్నారు కదండి. ఇంకా డ్రింక్ కాయలు అలాగే స్వీట్స్ అన్నీ పట్టుకొచ్చేసాము. 10 మంది అయితే వస్తున్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు అయితే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే వేసేసాను. ఇంక ఇంట్లో వాళ్ళకే బిర్యానీ వేసి చికెన్ కర్రీ చేసి చేపల కర్రీ చేశానండి. వాళ్ళైతే వచ్చేసి వెళ్ళిపోయారండి. ఇంకా మా పిల్లలు ఒకటొకటి స్వీట్లు తింటూ ఉన్నారు. ఇదైతే చికెన్ కర్రీ చేశారు మా ఆడబడుచు గారు. ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. నేనైతే వాళ్ళు వచ్చింది అయితే వీడియో తీయలేదు, నాకైతే కుదరలేదండి. చాలా పని కదా. ఇంకా వాళ్ళు వచ్చిన కాడ నుంచి వాళ్ళని చక్క పెట్టడమే సరిపోయింది. ఇంకా మా మావయ్య గారు అయితే తేగలు అయితే తంపడేశారండి. తేగలు కూడా మాకే పండుతాయి అనమాట. మా మావయ్య గారే తంపడేస్తారు. తేగలు అయితే ఉన్నాయమ్మా, పట్టుకెళ్ళిపోండి అన్నారు. మా నాన్నగారికి చాలా ఇష్టం అండి తేగలు. అందుకని చెప్పేసి మా మావయ్య గారు చాలా మట్టికి తేగలు అయితే కాల్చారు. అలాగే కొన్ని అయితే తంపడైతే వేశారు. అవైతే ఒలుస్తున్నాను. మా ఆడబడుచు గారు అబ్బాయి నేను కలిపి అయితే ఒలుస్తున్నామండి తేగలైతేని. చాలా బాగుంటుందండి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర. ముందైతే అడ్జస్ట్మెంట్ అవ్వక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు గుంపులో గోవిందంలాగా వాళ్ళలో కలిసిపోయానండి. ఇంకా మాకు ఇంకా ఏ గొడవలు లేవన్నమాట. చాలా హ్యాపీగా అయితే ఉంటున్నాము.
మా ఆడపడుచు గారండి, మా హస్బెండ్ తర్వాత మా ఆడపడుచు తర్వాత మా మరిది గారు. ఇప్పుడు మా మరిది గారి పెళ్ళి అనమాట. ఇంకా ఫిబ్రవరిలో అయితే ఎంగేజ్మెంట్ ఉందండి, మార్చిలో అయితే పెళ్ళి ఉంటుంది. చాలా హడావిడి అనమాట ఇంకా మా ఇంట్లో అయితేని. ఇంకా అత్తమ్మ గారింటి దగ్గర నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ప్రభల తీర్థం అయితే వెళ్ళాలన్నమాట. అండ్ మీకు ప్రభల వీడియో అయితే పెడతాను చూడండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మా ప్రభ అయితే వెళ్ళిపోయిందండి. మేము వచ్చేటప్పటికి 4:30 అయిపోయింది కదా. మా ప్రభ అయితే 2:30 కల్లా వెళ్ళిపోయిందంట. ఇంకా మా హస్బెండ్, నేను, మా అక్క కలిపి పిల్లల్ని తీసుకుని ప్రభల తీర్థం అయితే వెళ్ళాలి. తినైతే మా అక్క అండి, మా అక్క కూడా ఈరోజే వచ్చింది. ఇంక మళ్ళీ రెడీ అయ్యి ప్రభల తీర్థం అయితే వెళ్తున్నామండి. ఓకేనండి, బాయ్ బాయ్.